శివుడు శాశ్వత జ్ఞానానికి ప్రతిరూపం, పరివర్తనకు అధిపతి మరియు ఆత్మబోధకు పరమగురువు. ఆదియోగిగా శివుడు మనకు చెప్పేది ఒకటే: జీవితం బయటి ప్రయాణం మాత్రమే కాదు, అది లోపలి అన్వేషణ కూడా. ఆయన రూపాల్లో, సంకేతాల్లో మన జీవితాన్ని మార్గనిర్దేశం చేసే శాశ్వత సత్యాలు దాగి ఉన్నాయి. ధ్యానం మరియు ఏకాగ్రత శక్తి. ఆదియోగి శివుడు లోతైన ధ్యానంలో లీనమై ఉంటాడు. నిశ్శబ్దంలో అపారమైన శక్తి ఉందని ఆయన బోధిస్తాడు. ధ్యానం మనసును స్థిరపరుస్తుంది, ఆలోచనలను స్పష్టంగా చేస్తుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. కష్టకాలంలో శాంతి మహాయోగిగా శివుడు ప్రతి పరిస్థితిలో శాంతంగా ఉంటాడు. ఆతురత అయోమయాన్ని తెస్తే శాంతి వివేకాన్ని పుట్టిస్తుంది అని ఆయన చెబుతాడు. మాయకు అవతల చూడటం శివుని మూడవ నేత్రం. జ్ఞానం చైతన్యానికి ప్రతీక. బయట కనిపించే దానికే పరిమితం కాకుండా లోతైన సత్యాన్ని అన్వేషించమని మనకు సూచిస్తుంది. సత్యమార్గం. శివుడు సత్యానికి, న్యాయానికి ప్రతిరూపం. సత్యం పలకడం కష్టమైనా అదే ఆత్మగౌరవాన్ని, అంతర్మనశాంతిని ఇస్తుంది. కోరికలపై నియంత్రణ. శివుని వైరాగ్యం మనకొక సత్యాన్ని నేర్పుతుంది: సుఖం అధికంలో కాదు, సంతృప్తిలో ఉంది. శక్తిని సరిగా వినియోగించడం. నటరాజరూపంలో శివుడు శక్తి ప్రవాహాన్ని చూపిస్తాడు. శక్తిని సరైన దిశలో మలిస్తే అది విధ్వంసం కాకుండా వికాసమవుతుంది. కాల విలువ. మహాకాలుడిగా శివుడు కాల ప్రాముఖ్యతను గుర్తుచేస్తాడు. గతించిన క్షణం తిరిగిరాదు. జీవనంలో సమతుల్యత. అర్ధనారీశ్వర రూపం సమతుల్యతకు చిహ్నం. బుద్ధి, భావన, కర్తవ్యం, కరుణ మధ్య సమతుల్యం. కరుణ మరియు స్వీయ స్వీకారం. శివుడు దేవులకైనా అసురులకైనా సమాన కరుణ చూపుతాడు. తప్పులు చేయడం నేర్చుకునే ప్రక్రియలో భాగమే అని మనకు బోధిస్తాడు. సరళత మరియు పవిత్రత. భోలేనాథుడిగా శివుడు సరళ హృదయమే అత్యున్నత బలమని గుర్తుచేస్తాడు. శివుడు కేవలం ఆరాధ్యుడు మాత్రమే కాదు, ఆయన జీవన విధానం. ఆయన మార్గాన్ని అనుసరించినవాడు శాంతి, సమతుల్యత మరియు చైతన్య ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. హరహర మహాదేవ.